సత్సాంగత్యం అని చెప్పి పెద్దలు చెప్పిన కారణం అండి. నాయన పెద్దల యొక్క సాంగత్యంలో చక్కని విషయాలన్నీ గ్రహించును. అసలు నువ్వు ఎందుకొరకు వచ్చినావో, నీ నిజస్వరూపం ఏమిటో, నీ జీవిత లక్ష్యం ఏమిటో, ఇవన్నీ పెద్దల దగ్గర మానవుడు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కొద్దిగా మార్పు వస్తుందండి. కనుకనే సత్సాంగత్యం అని పెద్దలు చెప్తారు. అది సత్సంగం. అది కనుక తన యొక్క స్వరూపం ఇవన్నీ ఎట్లా తెలుస్తుందని పెద్దల యొక్క సాంగత్యం, ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథముల యొక్క పరిచయం దీనివల్ల జరుగుతుందండి. వీడు కనుక అభ్యాసం చేస్తూ చేస్తూ రాగా తప్పకుండా మార్పు కలుగుతుందండి. జంతువులకి మానవుడికి ఇక్కడే భేదం. చూచారు, జంతువుల్లో మార్పు. ఇప్పుడు సింహం ఏమండి, ఎంత మీరు బోధ చేసినా దాని యొక్క ఆ మెంటాలిటీ ఉన్న చూడండి, ఒక ప్రాణిని హింసించడం అనేది ఇది వదలదండి. అది మానవుడు అట్లా కాదండి. నాయనా నువ్వు చేసేది పాపం, ఒక ప్రాణిని బాధ చేస్తున్నావు అంటే నిన్ను నీవు బాధ చేసుకున్నట్టే, భగవంతునికి అది అపచారం అని చెప్పి బాగా చెప్తే కొంత మార్పు వస్తుందండి. సరే, అది కనుక ఈ మార్పును కలుగు చేసుకోవటం అనేది మానవత్వం. చూచారు, ఇదివరకు ఎన్నో జన్మల నుంచి హీనమైనటువంటి గుణాలు, దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడుపుతూ వచ్చాడు. ఇప్పటికి